ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 16/4/2019 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ధనయోగాలు, ఉద్యోగ అభివృద్ధి, ఆరోగ్యరీత్యా అనుకూలతలు, వ్యాపారంలో లాభాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, అనేక రకాల ఆర్థికమైనటువంటి లాభాలు, రావాల్సిన రుణాలను తీసుకోవడము, ఇవ్వాల్సిన రుణాలను తీర్చేసుకోవడము లాంటివి ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభస్థితి, ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాదుల్లో పాలు పంచుకుంటారు. ముఖ్యంగా స్నేహితులతో ఆనందమైనటువంటి కాలక్షేపాన్ని, ఏదైనా విహారయాత్రని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభాన్ని కలిగిస్తాయి. విదేశీయాన ప్రయాణం కూడా అనుకూలంగా ఉండబోతుంది. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. H1B వీసా క్లిక్ అయ్యే అవకాశాలు 100% అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని ప్రారంభం చేయవచ్చును. అలాగే ప్రభుత్వం ఇంతకుముందు కనుక కాంట్రాక్ట్ ఉద్యోగం ఉన్నట్టయితే ఈరోజు పర్మనెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. సాంఘిక సంక్షేమము, LIC, బీమా సంబంధమైనటువంటి అనగా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ లాంటి వాటి ఆఫీసుల్లో కానివ్వండి, లేదా ఇతరత్ర ప్రభుత్వ బీమా సంస్థల వారికి అనుకూలమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి, ప్రమోషన్ ప్రాప్తించుకునే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ అనుకూలవంతమైన శుభస్థితిని పెంపొందించుకుంటారు. వివాహాది నిశ్చితాంబులాదుల్లో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రేయసీ ప్రియుల మధ్య అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా ఆర్థిక, విద్య, ఉద్యోగ, విదేశీయాన ఉత్తమమైనటువంటి వ్యాపార అభివృద్ధి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. వీరికి ఆనందమయ రోజుగా మీకు చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన సౌఖ్యము, మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్తలు, సంపూర్ణ ఆరోగ్యము, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడము, స్థిరాస్తుల్ని పొందడము, రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి వ్యవస్థల అనుకూలతలు, ముఖ్యంగా అధికమైనటువంటి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలతలు, స్థలాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, గృహ నిర్మాణాన్ని ప్రారంభించడం, ఆత్మీయులతో అనుకూలంగా ఉండడము, విదేశీయాన ప్రాప్తి, విద్యా అవకాశాలు బలంగా ఉండడము, అకాడమిక్ ఎడ్యుకేషన్ లాభాలు, పోటీ పరీక్షల్లో లాభాలు, సంతృప్తికరమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, దైవ కార్యక్రమంలో పాలు పంచుకోవడము, సోదరుల మధ్య అనుకూలతలు, వ్యాపార లావాదేవీల్లో లాభాలు, శుభమైనటువంటి సంతాన వార్త, వివాహాది నిశ్చితాంబులాదులు అనుకూలతలు, విదేశాల్లో ఉన్న వారికి H1B వీసా క్లిక్ అయ్యే అవకాశము, ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, చిత్ర నిర్మాణ రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి, గృహ నిర్మాణ కార్మికులకు కానీ, రైతు సోదరులకు కానీ అనుకూలతలు, వ్యవసాయ లాభాలు, గిట్టుబాటు ధరలు లభించేటువంటి అవకాశం, మార్కెటింగ్ యార్డ్లో మీకు అనుకూలమైనటువంటి ధనాభివృద్ధి, అనేక రకాల రుగ్మత నుంచి బయటపడము, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడము చాలా అనుకూలమైనటువంటి యోగంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా రుణ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతున్నాయి. వీరికి 8, 7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రయాణ లాభాలు, ఆత్మీయుల సందర్శన, సోదరులతో మమేకమై ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయము, నూతన ఉద్యోగ ప్రాప్తి, క్యాంపస్ సెలక్షన్స్లో మీకు ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండడం వల్ల విదేశీయానానికి మిమ్మల్ని ప్రమోట్ చేసే అవకాశము, ఆన్సైట్లో విదేశాన ప్రాప్తి, షార్ట్ టర్మ్ అయినా సరే మీకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. బెంచ్ మీద ఉన్న వారిని ఉద్యోగంలోకి తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత వారంలో ఏవైనా వస్తువులు పోగొట్టుకున్నట్టయితే ఆ వస్తువుల్ని తిరిగి పొందేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అంటే మీకు తిరిగి లభించే అవకాశం బలంగా ఉన్నాయి. డాక్యుమెంట్స్ కానీ పాస్పోర్ట్ లాంటివి కూడా పోగొట్టుకున్న ఈరోజు అటువంటి వస్తువులు దొరికే అవకాశం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలో లాభం ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చును. ఆత్మీయులతో కలిసి ఏదైనా విహార విదేశీయానత చేయడానికి అవకాశం ఉంటుంది. దైవ కార్యాచరణ ఆనందాన్ని కలిగిస్తుంది. యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకుంటారు. వివాద అంశాలను కూడా తుడిచిపెట్టుకుపోతాయి. సానుకూలవంతమైన దృక్పథంతో ముందడుగు వేస్తారు. బంధువులతో మమేకమై గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకుంటారు.
అనేక రకాల ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాల్లో లాభాలు గడించే అద్భుతమైన రోజుగా చెప్పబడుతుంది. ఈరోజు వాహనాన్ని బహుమానంగా కూడా అందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈరోజు మీకు శుభమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. కాకపోతే మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల 18 నిమిషాల మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగము, వ్యవహార లాభము, రాజకీయ రంగంలో అనుకూలతలు, మానసికమైనటువంటి ధైర్యము, ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు, అనుకూలవంతమైనటువంటి ప్రయోజన కార్యక్రమాలు, ఆస్తిపాత్ర పంపకాల్లో లాభాలు, కోర్టు వివాదాలను కూడా సమస్యపోవడము, విద్యాలాభము, ధనలాభము. ముఖ్యంగా వీరికి రియల్ ఎస్టేటు, హోటలు, మద్యపానము, రైతు సోదరులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి వ్యక్తులకి అధిక లాభాలు కనబడుతున్నాయి. చేపలు మరియు రొయ్యల చెరువు లాంటి వాటికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. మాట పలుకుబడి బాగా పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఒక ఉన్నతమైనటువంటి పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక రకాల వ్యక్తులతో ఆనందాది యోగాలు పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఉత్తమమైనటువంటి వ్యక్తులతో లాభాలు బాగా గడిస్తారు. మాట పలుకుబడి వల్ల ధన సహాయాన్ని, రుణ సహాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రయోజనవంతమైనటువంటి ఆస్తిపాస్తుల్ని కొనుగోలు చేసుకుంటారు. సోదరుల మధ్య ఉన్నటువంటి భేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విదేశాన ప్రాప్తి ఉంటుంది. విదేశాల్లో విద్యాభ్యాసం లాభాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. అనేక రకాల ఆర్థిక, విద్యా, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆనందాది యోగాలు పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. అవమానం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని మాత్రం తప్పకుండా చేయండి. ప్రయాణాలు కాస్త జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోండి. ఒంటరి ప్రయాణం నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా నిద్రమత్తులో ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంది. మీకు ప్రమాదం లేదు, కానీ మీకు ఎదురుగా వస్తున్నటువంటి వాహనానికి మీ వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం, అందులో ఎవరైనా ఇబ్బందులు పాలే అవకాశం ఉంది. కాబట్టి నిద్రమత్తులో అటువంటి ప్రయాణాన్ని చేయకపోవడమే ఉత్తమంగా ఉంటుంది. శారీరకమైనటువంటి అలసట వల్ల లేనిపోని ఇబ్బందులు ఏర్పడతాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే ఉద్యోగంలో కింది స్థాయి ఉద్యోగస్తుల్ని చులకనగా చూసేటువంటి ప్రయత్నాన్ని మాత్రం చేయకండి. అది కూడా కాస్త నష్టాన్ని కలిగిస్తుంది. మీరు అవమానాన్ని పొందే అవకాశాలకి ఇవి 2 కారణమవుతాయి. ఇక ఈ రాశి వారికి ఆకస్మికమైనటువంటి స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో కాస్త ధనలాభం ఎక్కువగా ఉన్నప్పటికీ దైవ కార్యక్రమానికి కాస్త ధనాన్ని వినియోగించడం మంచిది. దైవ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. విద్యార్థులు కాస్త శ్రమ ఆధిక్యత వల్ల మాత్రమే కొన్ని ప్రయోజనకరమైనటువంటి ర్యాంకులు పొందుకునే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల 13 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన, స్వల్పమైనటువంటి ధన నష్టం, అనగా ఏదైనా కొద్ది గొప్ప 500, 1000 రూపాయలు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్వల్పమైనటువంటి వాంతులు, విరోచనాలు, అంటే ఎండ వేడిమి వల్ల వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అనగా శరీరానికి కాస్త రెస్ట్ని ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ధనాన్ని జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. అలాగే లేనిపోని వివాదాంశాలకు దూరంగా ఉండండి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, అనగా స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నష్టం లేదు, లాభం లేదు. కాబట్టి కొనసాగించే ప్రయత్నం మాత్రం చేయండి తప్ప కొత్తగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని చేయకపోవడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. అలాగే విద్యార్థులు అకాడమిక్ ఎడ్యుకేషన్ బాగా ఉంది. పోటీ పరీక్షల్లో స్తబ్దతగా ఉన్నారు. అంటే కాస్త స్పార్క్నెస్ కావాలి. పోటీతత్వాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని చేయండి. తదేక దీక్షతో మీరు చదివే ప్రయత్నాన్ని చేయడం వల్ల పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. దాదాపు కళాకారులకి అంటనట్టుగా ఉండేటువంటి బాంధవ్యాలు, కళాకారుల బృందమే ఒక బృందంగా ఉన్నప్పుడే ప్రయోజనం ఉంటుంది. కానీ అందరూ కూడా అంటనట్టుగా ఉండడం వల్ల ఆ ప్రయోజనం ఉండదు. ఈ ప్రయోజనం లేని స్థితి వల్ల ఎటువంటి ఆర్థికమైనటువంటి లావాదేవీలు మీకు వచ్చే అవకాశం లేదు. కొత్త కాంట్రాక్టులు అందుకునేటువంటి అవకాశాలు కనబట్టలేదు. విదేశా నిమిత్తమై చేసే ప్రయత్నాలు స్వయం కృషితో చేయడం తప్ప కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేయడం వల్ల కష్టము. అసలు నిజంగా చెప్పాలంటే కన్సల్టెన్సీ మీదే ఆధారపడాలి గురుగారు, సొంతంగా చేసేవి కావు అన్నటువంటి వ్యక్తులకి మీరు కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసినప్పుడు మీ యొక్క ప్రమేయాన్ని ఎక్కువ పెట్టండి. వారి మీదనే పూర్తిగా ఆధారపడే ప్రయత్నం చేయకపోవడం మంచిదిగా చెప్పబడుతోంది. అలాగే స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండడం, ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం, ఆరోగ్య విషయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం, విద్యార్థులు కఠినమైనటువంటి సవాళ్ళు ఎదుర్కోవడం, చాలా జాగ్రత్తగా ఉండడం, వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే వీరికి ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే అవకాశం, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇంతకుముందు కనుక మీరు బెంచ్ మీద ఉంటే ఈ రోజున మీరు
ఉత్తమమైనటువంటి ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. అనేక రకాల ఆర్థిక విద్యా ఉద్యోగ ప్రయత్నాల్లో లాభాలు గడించే అవకాశం ఎక్కువ కనబడుతుంది. కాకపోతే తొందరపాటుతనము అవివేక చర్యలు ఎక్కువగా ఉన్నాయి. బంధువులతో అనవసరమైన తగాదాల్ని పెట్టుకోకపోవడం మంచిది. అంటనట్టుగా ఉండడం వల్ల కూడా నష్టం, అధికంగా మాట్లాడినా నష్టం. కాబట్టి మనం ఎవరితో ఎంతవరకు పరిధిలో ఉండాలో అంత పరిధిలో మాట్లాడడం వల్ల ఆ ప్రేమను పంచడం వల్ల అనుకూలత ఎక్కువ ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:17 నుంచి 5:26 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, ఉద్యోగంలో ప్రమాదము, లంచగొండ్లుగా పట్టుబడే అవకాశము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల సంస్థ నుంచి సంస్థకు మారే అవకాశం, అది కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయోజనం లేని విషయాలు ఎక్కువ చెప్పబడుతున్నాయి. అధికమైనటువంటి వ్యవహార నష్టాన్ని కూడా ఎక్కువ చెప్పబడుతోంది. లేనిపోని నిందారోపణ నష్టాన్ని కలిగిస్తాయి. అవమానాలు ఎక్కువ పొందుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్య లోపాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. అవమానపాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో జాగ్రత్త లేకపోవడం వల్ల తీవ్ర స్థాయి విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకూడదు. ఆస్తిపత్రుల పంపకాల్లో కానీ కోర్టు వాదాల్లో కానీ చాలా సమయోచితంగా మాట్లాడే అవకాశాన్ని వినియోగించుకోండి. నోరు జారితే ప్రమాదం మీకే అన్న విషయాన్ని గుర్తించి ప్రవర్తించడం మంచిది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగానికి బలవంతంగా రాజీనామా చేయకండి, అది నష్టాన్ని కలిగిస్తుంది. కొత్త ఉద్యోగం రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. వీసా సంబంధ సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి కన్సల్టెన్సీ మీద ఆధారపడకపోవడమే మంచిది. H1B వీసా క్లిక్ అయ్యే అవకాశం ఏమాత్రం కనబడటం లేదు. అధికమైనటువంటి ఇబ్బందులని చూసేటువంటి ప్రయత్నం సాగుతుంది. కాబట్టి అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండే అవకాశాన్ని వినియోగించుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎవరికి కూడా పూచికత్తుగా ఉండే ప్రయత్నాన్ని చేయకండి. వివాహాది నిశ్చయితాంబులాదులు కూడా వాయిదా వేసుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రోజు మొత్తం కూడా మీరు తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణము, శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆరాధన, స్వామివారి దేవాలయ సందర్శన లాంటివి చేసినట్టయితే అనేక రకాల ఉపద్రవాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రతి క్షణం కూడా మీరు శివుడి మంత్రాన్ని, శివుడి నామస్మరణ చేసుకోవడం వల్ల ప్రయోజనకరమైన శుభస్థితి పొందడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 12:36 నుంచి 3:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వైవాహిక జీవితంలో అద్భుతమైనటువంటి శుభయోగాలు, శుభమైన వార్తలు వినే అవకాశం, అంటే ఇటు నిశ్చితాంబులాలు కానీ లేదా సంతాన వార్త వినేటువంటి అవకాశం, విడిపోతారు అనుకున్న దంపతులు అన్యోన్య జీవితాన్ని ప్రారంభించేటువంటి అవకాశం, అధికమైనటువంటి సంతాన ప్రాప్తి. ఈ రోజున మీకు ఒకవేళ ఆడపిల్లలకి డెలివరీ కనుక ఉన్నట్టయితే ఈ రోజున ట్విన్స్ పుట్టే అవకాశం కూడా ఉంది. అనగా ఈ రోజు పుడితేనే పుడతారు స్వామి, మొన్నటిదాకా 9 నెలల నుంచి లేని ట్విన్స్ ఇప్పుడో వస్తారని అడగవచ్చు. అనేది ఈ రోజున మీకు జంట పిల్లలు పుట్టే అవకాశం కనబడుతుంది. అనగా దాదాపుగా మీ కడుపులో 2 పిల్లలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈరోజు మాత్రం మీకు కవల పిల్లలు జన్మించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విదేశాల్లో ఉన్న వారికి 2 ఉద్యోగాలు పొందుకునే అవకాశం. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ప్రతిదీ కూడా మీకు 2 లాభాలు కనబడుతుంది, 2 రకాల ప్రయోజనాలు పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం, ఆర్థికంగా సౌకర్యవంతంగా ఉంటుంది, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, ప్రయాణాలు కలిసి వస్తాయి, విద్యార్థులకి అనుకూలంత స్థితి, పోటీ పరీక్షల్లో విజయము, నీట్ లాంటి పరీక్షలు రాయబోతున్న వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వం నుంచి సహకారం అందుకుంటారు, రైతు సోదరులకి లాభాలు బలంగా ఉన్నాయి. అనేక రకాల వివాహ సంబంధ విషయాలు అనుకూలతలు, శుభమైనటువంటి యజ్ఞయాగాదులు చేసేటువంటి అవకాశము, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణము, విదేశాల్లో ఉన్న వారికి అవార్డులు అందుకోవడము, డిగ్రీ లాంటి పట్టాలు అందుకోవడము, మీరు విదేశాలకి ఆకస్మికంగా వెళ్ళడము, ఇలాంటివి అనేకం జరిగేటువంటి సౌకర్యవంతమైన ఆనందకర ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం లేని వారికి ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉండి బెంచ్ మీద కూర్చున్న వాళ్ళకి ఈ రోజున ఖచ్చితంగా ప్రాజెక్టులోకి తీసుకునే అవకాశం, లేదా ఆన్ సైట్లో మిమ్మల్ని పంపించే అవకాశం, విదేశాల్లో ప్రయత్నంలో లాభాలు, విదేశాల నిమిత్తమే చేసే ప్రయత్నాల్లో అనుకూలతలు, విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ భద్రత,
స్థిర నివాసము, H1B వీసా క్లిక్ అవ్వడము లాంటివి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. మీరు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో 10 విధాలుగా లాభాన్ని గడించే అవకాశం. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ధనరాబడి బాగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేటువంటి లాభంతో మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అనేక రకాల ఆర్థిక విద్యాభివృద్ధి కొనసాగుతుంది. ముఖ్యంగా వివాహ సంబంధ విషయాల్లోనే అనుకూలత ఎక్కువ కనబడుతోంది. మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా వివాహ సంబంధించినటువంటి కలయికలు మళ్ళీ పునర్వైభవాన్ని, పునర్బంధుత్వాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ప్రేయసి ప్రియులు ఒకటవుతారు. సంపూర్ణటువంటి ఆర్థిక అభివృద్ధి చాలా స్పష్టంగా ఉంటుంది. వాహన సౌఖ్యం ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఇంతకుముందు ఉన్నటువంటి విదేశాల నిమిత్తమై చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ రోజున పునఃప్రారంభమయ్యే అవకాశం. ఎంతో కాలంగా కలలుగంటున్నటువంటి ఒక కార్యక్రమం ఈరోజు రూపుదాల్చే అవకాశం బలంగా ఉన్నాయి. దాని రిజల్ట్స్ కూడా అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా ఉంటుంది. కోర్టు వివాదాలని కూడా సమసిపోతాయి. అనేక రకాల ఇబ్బందులని కూడా సమసిపోయి రుణ సౌకర్యాన్ని పొందడము, రుణపీడ పరిహారం కూడా పొందేటువంటి సౌలభ్యం ఎక్కువ కనబడుతుంది. ఈ రాశి వారికి ఈ రోజున కూడా ఆనందాది యోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనయోగాలు, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో కలిసి రావడం, వివాహాద నిశ్చయితాంబుల అనుకూలతలు, ప్రయాణ లాభాలు, విదేశాల్లో ఉన్న వారికి అనుకూలతలు, వీసా సంబంధ సమస్యలు తొలగిపోవడము, H1B వీసా క్లిక్ అవ్వడము, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, అనేక కష్టాల నుండి విముక్తి కలగడము, రుణపీడ పరిహారము, ఆకస్మిక ధనప్రాప్తి, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్ల వల్ల అనుకూలవంతమైన శుభస్థితి, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడము, శత్రు నివారణ, బంధువుల యొక్క ఆత్మీయత పెంపొందించుకోవడము, విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకోవడము, ఆకస్మికంగా ఏదైనా ధనలాభం కానీ వ్యవహార విజయం కానీ సాధిస్తారు. రాజకీయ రంగంలో అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. సంస్థకి ఏదైనా అధ్యక్షుడిగా లేదా కార్యదర్శిగా ఎన్నుకుంటారు. విలువైనటువంటి బహుమానాలు అందిపుచ్చుకునే అవకాశము, కోర్టు వివాదాలు సమసిపోతాయి. ఆస్తిపత్ర పంపకాల్లో అనుకూలతలు, సోదరిమణుల మధ్య ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సమసిపోయే అవకాశము, అత్యంత ఆనందకరమైనటువంటి శుభవార్తలు వింటారు. వివాహాది నిశ్చితాంబులాలు కానీ, సంతాన వార్తలు కానీ వినేటువంటి అవకాశం ఉంటుంది. చేసే ప్రయాణంలో లాభాలు ఉంటాయి. చేసే పనిలో ప్రతిఫలత ఎక్కువగా ఉంటుంది. చాలా అత్యంత కుటుంబపరమైనటువంటి ఆర్థిక ఆదాయాలు కానీ, ప్రయాణాలు కానీ లాభాన్ని కలిగిస్తాయి. తీర్థయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజు మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఆనందాది యోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 4, 7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, అవమానము, చికాకు, కోపము, అసహనం, లేనిపోని వ్యక్తులతో నిందారోపణలు, పనికి మాలిన వ్యక్తులతో పరిచయాలు, అనవసరమైనటువంటి ఉపన్యాసాలు, అనవసరమైనటువంటి వ్యర్థ ప్రేలాపనలు ఇవి నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థుల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పనికి మాలిన చర్యలు, ముఖ్యంగా దేనికి పనికిరానటువంటి ఈ ప్రేమ కలాపాలు మీ జీవితంలో విద్యా నష్టానికి కారణమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈరోజు చేసేటువంటి కొన్ని అనవసర తప్పిదాలు జీవితం మీద మాయని మచ్చగా ఏర్పడే అవకాశం ఉంటుంది. పనికిరాని ప్రేమానుకూలతలు, ప్రేమల వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. విద్యా నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే లేనిపోని విషయాలకి అనవసరంగా డబ్బుని లంచంగా తీసుకోవడం వల్ల ఉద్యోగస్తులకి నష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రయోజనం లేని అల్పులతో చేసేటువంటి చిన్న పనులు మీ ఉద్యోగ భంగాన్ని కలిగిస్తున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అనవసర తప్పిదాలు ఏంటంటే లేనిపోని గొప్ప ప్రసంగాలు, మన స్వవిషయంలో లేనిపోని గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడము, కింది స్థాయి పై స్థాయి ఉద్యోగస్తులను విమర్శించడం వల్ల అనుకోని విధంగా ఇబ్బందులు ఉన్నాయి. చేతికి వచ్చిన కాంట్రాక్టులు రద్దయ్యే ప్రమాదం కనబడుతుంది మాట జారడం వల్ల. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. విదేశాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. వీసా సంబంధ సమస్యలు జటిలమవుతున్నాయి. ఈరోజు అటువంటి ప్రయత్నాలు చేయకండి. H1B వీసా కోసం మీరు అప్లికేషన్ వేయకూడదు. తిరస్కరణకు కూడా ఏ అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి దూర ప్రయాణాలు కానీ, దగ్గర ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కూడా మంచిది కాదనే విషయాన్ని గుర్తించండి. మౌనము, విష్ణు సహస్రనామ పారాయణము, లలితా సహస్రనామ పారాయణము, అనేక రకాల ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వచ్చే ప్రయత్నాల్లో లాభాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఉదయం సమయంలో 11 గంటల నుంచి 12 గంటల 26 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
ధనయోగము, వివాహాది నిశ్చయితాంబులాదులు, అనుకూలమైన దాంపత్య జీవనము, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఇక్కడ స్థిరమైన ఉద్యోగము లేదా ఆన్సైట్లో విదేశాన ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో ఉన్న వారికి కూడా అనుకూలమైనటువంటి స్థిర ఉద్యోగ ప్రాప్తి, వీసా సంబంధ సమస్య తొలగిపోవడం, సంపూర్ణ ఆరోగ్యము, వ్యవసాయ క్షేత్రాలను కొనుగోలు చేయడము, ముఖ్యంగా బంధువులతో మమేకమై అనేక రకాల విందు వినోదాదులు పాలు పంచుకుంటారు. వ్యాపార నిమిత్తమై చేసే ప్రయత్నాలు కూడా లాభాన్ని కలిగిస్తాయి. అనేక రుగ్మతల నుంచి బయటపడతారు. విద్యాభివృద్ధి కొనసాగుతుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధనలాభం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార నిమిత్తమై వ్యాపార భాగస్వామితో వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అనుకూలమైనటువంటి విదేశాన ప్రాప్తిపడు స్వదేశంలో కూడా ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా తీర్థయాత్ర సేవన ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరు అత్యుత్తమైనటువంటి ఆనందాది యోగాలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి పనిని కూడా విచక్షణతో చేస్తారు, అనుకూలంగా మలుచుకుంటారు, కోర్టు వదలకు సమస్య పోతాయి, బంధువులతో మమేకమవుతారు, ఆస్తిపాత్ర పంపకాలు అనుకూలతలు ఉంటాయి. పరిపూర్ణటువంటి ఆర్థిక ఆనందాన్ని, వ్యవహార లాభాన్ని పొందుకునేటువంటి శుభస్థితిగా చెప్పబడుతోంది. ఈరోజు మధ్యాహ్నం తదుపరి చేసేటువంటి కొన్ని పనులలో విజయాన్ని సంపూర్ణంగా పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఏదైనా శుభ కార్యక్రమం ఉంటే మధ్యాహ్నం తర్వాత ఏర్పాటు చేసుకోండి. ఆర్థికమైనటువంటి శుభస్థితిని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశాల నిమిత్తమై చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. మందకొడిగా సాగుతున్న పనులు ఈ రోజు నుంచి స్పీడ్గా పరిగెత్తే అవకాశం ఉంటుంది. అది అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. సత్సంతాన వార్తకుడు మీకు ఆనందాన్ని కలిగించవచ్చును. వీరికి ఈరోజు మధ్యాహ్నం 2:49 నుంచి 5:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, మనోనిబ్బరము, బంధుమిత్రులతో కలిసేటువంటి వ్యాపారం కానీ, బంధుత్వంతో చేసేటువంటి వైవాహిక విద్యా సంబంధ విషయాల్లో కానివ్వండి, లేదా వివాహాది నిశ్చితాంబులాదులో కూడా అనుకూలత ఎక్కువ ఉంటుంది. విద్యాభివృద్ధికి ఇతరులకి సహాయం చేసే అవకాశము, ఇతరుల నుండి సహాయాన్ని పొందడం కూడా విద్యాభివృద్ధి కారణమవుతుంది. అనగా బంధుమిత్రులతో కలిసి సలహాలు, సంప్రదింపుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటారు, గృహాన్ని కొనుగోలు చేస్తారు, వ్యాపార లాభము, ఉద్యోగ అభివృద్ధి, విదేశా నిమిత్తం చేసే ప్రయత్నాల్లో సత్ఫలితాలు బాగా ఉన్నాయి. తప్పకుండా విద్యాభివృద్ధి కోసం విదేశాలకు వెళ్ళవచ్చును. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈరోజు చేస్తే అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వారికి సంస్థ నుంచి సంస్థకు మారవచ్చును, లేదా ఆన్సైట్లో విదేశాన ప్రయత్నం కూడా మీరు చేయవచ్చును. అంటే మీ ప్రయత్నం లేకుండా ఆన్సైట్లో మీ పేరుని పెట్టే అవకాశం లేదు. కాబట్టి ఈరోజు గట్టిగా ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఆన్సైట్లో విదేశీయాన ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. శుభమైన సంతాన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. రుణ సౌకర్యాలు పొందుకుంటారు. బంధువుల నుంచి రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. సోదరుల మధ్య వివాదమైనటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆస్తి పంపకాలు అనుకూలంగా ఉన్నాయి. తీర్థయాత్ర సేవన ఉంటుంది. కుటుంబ సభ్యులతో మమేకమై ఆనందాది విహారయాత్రలు కానీ, విదేశాన ప్రాప్తి కూడా ఎక్కువగా పొందుకుంటున్నారు. ఇలా అన్ని రకాల ప్రయోజనాన్ని పొందుకునే ఆనందయోగమైనటువంటి రోజుగా మీకు చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.